హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. సోల్మేట్స్ ఆఫ్ డెస్టినీ పార్ట్ 3. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. చాముండేశ్వరి గారు మన కంపెనీలో వర్క్ చేసే చక్రపాణి గారి వాళ్ళ అమ్మాయి. చాలా మంచి అమ్మాయి రిషి, చాలా గుణవంతురాలు, చాలా చక్కగా ఉంది అని అంటారు. రిషి కోపంగా లేచి అయితే వెళ్ళిపోతాడు. గౌతమ్, నేను చూస్తాను బామ్మ అని చెప్పి రిషి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా అలా వచ్చేసావు, బామ్మ ఫీల్ అవుతారు కదా అని అంటాడు. రిషి, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలరా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. మామ్ డాడ్కి తెలుసు కదా, వాళ్ళన్న నానమ్మకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అని అంటాడు. గౌతమ్, రే అందరు అమ్మాయిలు నువ్వు అనుకున్నట్టు ఉన్నారురా, ఒక్కసారి అమ్మాయితో మాట్లాడి చూడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా అని అంటాడు. రిషి, లేదురా గౌతమ్ అని అంటూ ఉంటే ఇంతలో రిషికి అయితే కాల్ వస్తుంది. రిషి చిరాగ్గా, హలో ఎవరు? నేనెవరో మీకు అనవసరం, మీరు పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటాడు. రిషి, నువ్వెవరు? హలో హలో అని అంటూ ఉంటాడు. కాల్ కట్ అయిపోతుంది. గౌతమ్, ఎవర్రా? నువ్వు చెప్తే నమ్మలేదు కదా, ఆల్రెడీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, ఇప్పుడేమంటావురా అని అంటాడు. గౌతమ్, ఎవరో కావాలని చెప్తున్నారు రిషి అని అంటాడు. రిషి, వాళ్ళకేం అవసరం రా అని అంటాడు. గౌతమ్, రిషి మెల్లగరా, సరే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడానికి భయపడి ఉండొచ్చు కదా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మాట కాదని లేక ఈ పెళ్ళికి ఒప్పుకొని ఉండొచ్చు కదరా, ఒక్కసారి ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఆలోచించురా, ఇక నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు గౌతమ్. రిషి చాలా కోపంగా ఇంకా పక్కనున్న పేపర్స్ని, బుక్స్ని, ఫైల్స్ని అన్నీ కింద పడేస్తాడు. సాక్షి, ఏంటి పైనుంచి సౌండ్స్ వస్తున్నాయి? మీరు తెచ్చిన సంబంధం మీ మనవడికి నచ్చలేదట్టుంది బామ్మగారు, ఇంకప్పుడే మరిది గారు రారులేండి, పదండి డిన్నర్ చేద్దాం, పిల్లలకి ఆకలిస్తున్నట్టుంది అని అంటుంది సాక్షి. చాముండేశ్వరి గారు, జగతి వెళ్ళి పిల్లలకి భోజనం పెట్టు అని అంటారు. జగతి, సరే అత్తయ్య. అమ్ము, జున్ను, పదండి డిన్నర్ చేద్దాం అని అంటారు. అమ్మో జున్ను, మేము బాబాయ్తో కలిసి తింటాం గ్రాని అని అంటారు. సాక్షి, ఇది ఇప్పుడే తేలదులేరా, మీరు తిందురు పదండి అని చెప్పి వెళ్ళి తినిపిస్తూ ఉంటుంది. రిషి కిందకు వస్తాడు. ఇంకందరూ చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటారు రిషి వైపే, ఏం చెప్తాడా అని. రిషి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి, నేను ఈ పెళ్ళి చేసుకుంటే నీకు హ్యాపీనా నానమ్మ? చాముండేశ్వరి గారు, నాకే కాదు మన ఇంట్లో వాళ్ళందరికీ చాలా హ్యాపీ నాన్న అని అంటారు. రిషి, నీ ఇష్టం, ఆ పెళ్ళి చేసుకుంటాను ఓకేనా అని అంటాడు. చాముండేశ్వరి గారు అలా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా హ్యాపీగా అయిపోతారు. చాలా థ్యాంక్స్ నాన్న, ఆ అమ్మాయి చాలా మంచిది, ఇదిగో ఆ అమ్మాయి ఫోటో చూడు దీనిలో ఉంది అని ఇస్తారు. ఇంకా అంజు, నేను చూస్తాను బామ్మ అని చెప్పి తీసుకుపోతుంటే చాముండేశ్వరి గారు ఆ చేతి మీద తన్ని, ఆగు అంజమ్మ, ముందు అన్నయ్యని చూడని అని అంటారు. అందరూ ఫోటో చూడు రిషి, కవర్ ఓపెన్ చేయి అని అంటూ ఉంటారు ఎక్సైటింగ్గా. రిషికి ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడాలనిపించదు. సైలెంట్ అయిపోయి, నీకు నచ్చింది కదా నాన్నమ్మ, నాకు అది చాలు, నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళ మెడలో తాళి కడతాను సరేనా అని అంటాడు. సరే నాన్న. మర్చిపోయాను జగతి, నేను పొద్దున్నే పంతులు గారికి 2 జాతకాలు చూపించాను, ఎల్లుండు మంచి ముహూర్తం ఉందంట, అందుకే నా ఇంట్లో నా మనవడి పెళ్ళి ఘనంగా చేర్పిస్తాను అని అంటారు. మహేంద్ర, అది కాదమ్మా ఎంగేజ్మెంట్ అని అంటూ ఉంటే, ఇలా అయిపోయిన తర్వాత ఆ రిసెప్షను అంటారు కదా, అప్పుడు పెట్టుకోండి ఈ ఉంగరాల ప్రోగ్రాం అని అంటారు. జగతి అలాగే మహేంద్ర గారు, రిషి పెళ్ళి ఒప్పుకోవడమే చాలా గ్రేట్ అన్నట్టు, మీ ఇష్టం అత్తయ్య అని చెప్పేస్తారు. సాక్షి, మాకైనా చూపిస్తారా మీకు కాబోయే మనవరాల్ని అని అంటుంది. జగతి కూడా, చూపిండి అత్తయ్య అని అంటారు. చాముండేశ్వరి గారు, చేసుకోబోయేవారే చూడలేదు, మీరు కూడా పెళ్లి పీటల మీద చూడండి, ఫోటో కవర్ని తీసేసుకొని వెళ్ళి త్వరగా తినేసి పడుకోండి, రేపు ఊరికి వెళ్ళాలి, నా మనవడికి నలుగు కార్యక్రమం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందరు డిసప్పాయింట్మెంట్ అయిపోతారు ఫోటో చూడలేదని చెప్పి. అంజు బామ్మ అని చెప్పి అంటుంది. ఇంక అందరు డిన్నర్ చేసేసి పడుకోవడానికి అయితే వెళ్ళిపోతారు.
ఎంత పడుకోవడానికి ట్రై చేసినా అస్సలు నిద్ర పట్టదు. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పినప్పటి నుంచి. అసలు ఈ అమ్మాయి పెళ్ళికి ఎలా ఒప్పుకుంది? తను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేసింది కదా. తను ఏమైపోతాడో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించాలనిపించలేదా? నీకు నో చెప్పి నేను బాధ పెట్టలేను నానమ్మ, అలా అని ఈ పెళ్ళి చేసుకోలేను అని అనుకుంటాడు. ఇంతలో చాముండేశ్వరి గారు, ఏంటి నాన్న నిద్ర పట్టలేదా? ఎందుకు నిద్ర పట్టలేదో నాకు తెలుసులే, ఇదిగో ఇక్కడే పెడుతున్నా ఫోటో, నీకు అమ్మాయిని చూడాలనిపిస్తే చూడు, నేనేమనుకోనులే అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. రిషికి ఆ కవర్ని చూస్తుంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇంకా దాని దగ్గరికి వెళ్ళి ఫోల్డ్ చేసేసి పడేస్తాడు. మార్నింగ్ అవుతుంది. వసు అలాగే పరంధామయ్య గారు ఆఫీస్కి అయితే వెళ్తారు. వసు, ఏంటి తాతయ్య, ఏ కంపెనీ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేరా అని అంటుంది. పరం, ఇది ఆ గోవర్ధన్ పనేనమ్మా, అందరినీ బెదిరించి రాకుండా చేస్తే ఈ కాంట్రాక్ట్ని మళ్ళీ వాడికే ఇస్తామని ప్లాన్ చేసినట్టున్నాడు అని అంటారు. వసు, ఇప్పుడేం చేద్దాం? పరం, ఆ రోజు మన కార్ పంచర్ అయినప్పుడు ఒక అతను హెల్ప్ చేశాడు కదా, అతని పేరు రిషి. రిషి, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? కరెక్టే వసమ్మ, వాళ్ళకి ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే వాళ్ళ ఫ్యాబ్రిక్ చాలా క్వాలిటీ ఉంటుందని చెప్పి చాలామంది చెప్పుకుంటుంటే విన్నాను అని అంటారు. వసు, ఓకే తాతయ్య, ఒకసారి అతన్ని ఆఫీస్కి రమ్మని చెప్పు, మాట్లాడదాం అని అంటుంది. పరంధామయ్య గారు, ఇప్పుడే కాల్ చేస్తాను అని అయితే అంటారు. రిషి వాళ్ళందరూ వాళ్ళ ఊరికైతే బయలుదేరుతూ ఉంటారు. రిషి కాల్ లిఫ్ట్ చేసి, హలో సార్ చెప్పండి. రిషి, నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి, కొంచెం ఆఫీస్కి వస్తావా అని అడుగుతారు. ఓకే సార్ వస్తున్నాను అని అంటాడు. చాముండేశ్వరి గారు, రిషి రా అని పిలుస్తూ ఉంటే, నానమ్మ నాకు కొంచెం వర్క్ ఉంది, నేను గౌతమ్ మీరు వెళ్ళండి అని అంటాడు. చామంతేశ్వరి గారు, త్వరగా రండి, సాయంత్రం నీకు నలుగు పెట్టాలి అని అంటారు. రిషి, సరే నానమ్మ పదరా అని చెప్పైతే పరంధామయ్య గారి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. గోవర్ధన్ దగ్గరికి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టే అందరికీ చెప్పాను, ఆ పరంధామయ్య గారి కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదంటయ్యా అని అంటారు. గోవర్ధన్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. రమణ మొత్తం పని చేసి వచ్చి, అమ్మ అలసిపోయాను అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న ఫ్యాన్ స్విచ్ అయితే వేస్తాడు. ఇంకా గాలి వస్తూ ఉంటే అని చెప్పి వెనక వాళ్తాడు. గోవర్ధన్ ఫాస్ట్గా వచ్చి స్విచ్ ఆఫ్ చేసి, ఏంట్రా నువ్వు చేసే పని, కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా నీ వల్ల? రే సత్య, వీడికి జీతం ఎంత ఇస్తున్నావా? 1000 రూపాయలన్నా. ఈ నెల జీతంలో 50 రూపాయలు తగ్గించి వీడికి అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు. రవణ నోరెళ్ళ పెట్టేసి షాక్ అయిపోతాడు. ఇంకొక అతను వచ్చి, ఇదిగో అబ్బి నిన్నే. రవణ, ఎంత తీసుకున్నా అప్పు? 10,000 అన్నా. ఇంక నువ్వు తీర్చినట్టేలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రవణకి ఏం అర్థం కాదు, షాక్ అయిపోతాడు. వసు ఆఫీస్ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటే చక్రపాణి గారు వసుకైతే కాల్ చేస్తారు. వసు కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి అప్పుడే గుర్తొచ్చేసానా అని అంటుంది. చక్రపాణి గారు అలాగే సుమిత్ర గారు, మా వసమ్మ ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటుంది. అవునా, సరే ఎందుకు కాల్ చేశారు? వాసవికి పెళ్ళి కుదిరింది వసమ్మ. నిజంగానా బాబాయ్? రేపే పెళ్ళి, ఈరోజు నలుగు పెడుతున్నాం, త్వరగా బయలుదేరి రావసమ్మా అని అంటారు. వస్తాను బాబాయ్. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు, మంచోడేనా? ఏ ఊరు అని వరుసగా అడుగుతూ ఉంటే చక్రపాణి గారు, నువ్వు ముందైతే రావసమ్మా, నీకు అన్ని విషయాలు చెప్తాను అని అయితే అంటారు. బస్సు ఇప్పుడే బయలుదేరుతున్నాను బాబాయ్. మరి తాతయ్య అంటుంది పరంధామయ్య గారి ఫేస్ చూస్తూ. పరంధామయ్య గారు ఏమంటారా అని వింటూ ఉంటారు. చక్రపాణి గారు, తన ఇంట్లో పెళ్ళికి ఎవరు పిలవరు, ఆయనే వచ్చి దగ్గరుండి ఆయన మనవరాలు పెళ్ళి చేయాలని చెప్పు, నువ్వైతే త్వరగా రావసమ్మా అని అంటారు. బస్సు చాలా హ్యాపీగా సరే బాబాయ్ అంటూ కాల్ కట్ చేసి, పరం హ్యాపీనా అని అంటుంది. పరంధామయ్య గారు, బస్సు పద వెళ్దాం అని అంటుంది. పరంధామయ్య గారు, అయ్యో ఇప్పుడే రిషికి రమ్మని చెప్పాను కదా అని అంటారు. బస్సు, అవును కదా,
నువ్వు ఈ ఫైల్స్ మీద సైన్ చేసి తనతో సైన్ పెట్టించి కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం చెప్పు. నేను వచ్చిన తర్వాత చెక్ చేసి అప్రూవల్ సైన్ చేస్తాను అని అంటుంది. పరంధామయ్య గారు సరే నువ్వు వెళ్ళు అని అంటారు. వసు సరే తాతయ్య జాగ్రత్త అని చెప్పేసి ఇంటికి వెళ్ళి లగేజ్ సర్దుకొని ఇంకా ఆత్రేయపురానికి అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెంసేపు తర్వాత రిషి అలాగే గౌతమ్ అయితే ఇద్దరు పరంధామయ్య గారి ఆఫీస్కి అయితే వస్తారు. పరంధామయ్య గారు కమ్ రిషి, కమ్ గౌతమ్, కూర్చోండి అని చెప్పి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. రిషి డెఫినెట్లీ సార్ అని అంటారు. పరంధామయ్య గారు సరే రిషి ఈ డీటెయిల్స్ మొత్తం చదివి నీకు సైన్ చేయి అని అంటారు. రిషి మొత్తం చదివి ఇంకా సైన్ అయితే చేస్తారు. పరంధామయ్య గారు ఓకే రిషి, నా మనోరాలు రాగానే మొత్తం ఒకసారి చెక్ చేపించి అప్రూవల్ సైన్ చేపిస్తాను అని అంటారు. రిషి ఓకే సార్ నేను వెళ్తాను అని వెళ్తూ ఉంటే గౌతమ్ రే నీ పెళ్ళికి సాని పిలవ్వా అని అంటాడు. పరంధామయ్య గారు అవునా రిషి అని అంటారు. రిషి ఆ దరిద్రని ఇప్పుడు ఎందుకు గుర్తు చేసావు, మీరు తప్పకుండా రావాలి సార్ అని అంటాడు మొహమాటంగా. పరంధామయ్య గారు షూర్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని అంటారు. ఇంకా ఓకే సార్ మేము వెళ్తాము అని చెప్పేసి ఇంకా రిషి గౌతమ్ అయితే ఆత్రేయపురానికి అయితే స్టార్ట్ అవుతారు. ఈవినింగ్ అవుతుంది. రిషి వెళ్ళేసరికి ఇంకా నలుగు కార్యక్రమానికి కావాల్సిన అన్నీ అరేంజ్ చేసేసి ఉంటారు చాముండేశ్వరి గారు. ఇంకా రిషి రాగానే ఇంకా అందరూ నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా చక్రపాణి గారి ఇంట్లో కూడా వాసవికి నలుగు అయితే పెడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టిస్తూ ఉంటే వాసవి చూడక్క అని అంటుంది బస్సుతో. బస్సు కూడా ఇంకా వాసవిని టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళు ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా చక్రపాణి గారు పేపర్స్ని తీసుకుంటారు తాకట్టు పెట్టడానికి. ఇంకా అవి చూస్తూ ఇంకా వాసవికి అలాగే వసుకి తెలిస్తే ఫీల్ అవుతారని చెప్పి ఇంకా దాచిపెట్టుకొని తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టేసి డబ్బులు అయితే తీసుకొని వచ్చి సుమిత్ర గారికి అయితే ఇస్తారు. సుమిత్ర గారు బీరువాలో పెడుతూ ఉంటే ఏంటి బాబాయ్ ఏదో దాస్తున్నారు అని వస్తుంది లోపలికి. చక్రపాణి గారు ఏం లేదు వసమ్మ అని అంటారు. వసు నాతో కూడా చెప్పద్దా చూపి పిన్ని అని అంటుంది. సుమిత్ర గారు అది వసు ఇంత డబ్బు ఎక్కడిది బాబాయ్. చక్రపాణి గారు టెన్షన్ పడుతూ అది అంటూ నసుగుతూ ఉంటారు. సుమిత్ర గారు అది వసమ్మ అని చెప్పబోతూ ఉంటే వసు నిజం చెప్పు పిన్ని అని చెప్పి ఒట్టేపించుకుంటుంది. సుమిత్ర గారు అది ఈ టైంలో పెళ్లి ఖర్చులు ఉంటాయి కదమ్మా, అందుకే ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వచ్చారు మీ బాబాయ్ అని అంటుంది. వసు ఏంటి బాబాయ్ నేను నీ కూతుర్ని కాదా, నా చెల్లి పెళ్ళికి నేను హెల్ప్ చేయకూడదా అని అంటుంది. సుమిత్ర గారు అది కాదు వసమ్మ, నీకు తెలుసు కదా మీ బాబాయ్కి ఎవరి దగ్గర చేయి చాపడం ఇష్టం ఉండదని అని అంటారు. బస్సు నువ్వే చెప్పావు కదా వాళ్ళు కట్నం ఏం అడగలేదని అని అడుగుతుంది. సుమిత్ర గారు అడగకపోయినా ఏదో ఒకటి పెట్టాలి కదమ్మా. బస్సు ఈ విషయం వాసవికి చెప్పుద్దమ్మా, తెలిస్తే బాధపడుతుంది అని అంటారు. బస్సు ఆ మాటకి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. నైట్ అవుతుంది, అందరు నిద్రపోతారు. ఇంక ఉదయాన్నే 7 గంటలకి పెళ్ళి. చక్రపాణి గారు ఇంకా వాసవి ఫోటో చూసుకొని బాధపడుతూ నవ్వుతూ ఉంటారు. బస్సు ఏంటి బాబాయ్ నిద్ర పట్టలేదా అని అడుగుతుంది. ఈరోజు ఒక్కరోజే కదా నా కూతురు నా దగ్గరే ఉండేది, రేపు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కళ్ళు తుడుచుకుంటూ చెప్తూ ఉంటారు. బాబాయ్ నేను లేనా నీకు, నేను నీ కూతుని కాదా అని అంటుంది. లేదమ్మా అప్పుడే మీ ఇద్దరు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుంది. రేపొద్దున వాసవి పెళ్ళి అయిపోతే ఇంకొన్ని రోజుల్లో నువ్వు కూడా పెళ్లి చేసుకొని మీ అత్తోరింటికి వెళ్ళిపోతావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వాసవి వాటర్ కోసమని లేచి వాళ్ళ నాన్న చెప్పే మాటలకి బాధపడుతూ ఏడ్చేస్తుంది గుమ్మంలో నించొని. చక్రపాణి గారు వాళ్ళు చాలా మంచోళ్ళు వసమ్మ, పెద్ద కుటుంబంలోకి నా కూతురు వెళ్తుందనే ఆనందంతో నాకు నిద్ర పట్టడం లేదు. ఏ చిన్న పొరపాటు జరగకుండా పెళ్ళి జరిగితే అంతే చాలు. వెళ్ళి పడుకోవసమ్మా, అమ్మగారు పొద్దున్నే కార్ పంపిస్తా అన్నారు అని అంటారు. బస్సు సరే బాబాయ్ మీరు పడుకోండి అంతా బాగా జరుగుతుంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.